శ్రీకాంత్ రెడ్డి గారు. అధ్యక్ష, రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి. ఒక సామాన్యుడికి కూడా ఎటువంటి న్యాయం జరిగేటువంటి పరిస్థితి లేదు. పోలీస్ స్టేషన్లకు వెళ్లి వాళ్ళు మొర పెట్టుకుంటుంటే కూడా పోలీసులు చెవులలో దూరి పెట్టుకుంటున్నారు, ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. ఇటువంటి పరిస్థితులలో ఒక బాధ్యతమైనటువంటి సభ జరుగుతుంది. ఈ సభ ద్వారా ఒక మెసేజ్ పంపిస్తాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధంగా మనం అందరం ప్రవర్తిస్తామని మాట్లాడుతుంటే అధ్యక్ష, ఈ చర్చలో బాధ్యతమైనటువంటి మంత్రులు గాని సీనియర్లు గాని కనీస బాధ్యత లేకుండా ఒక సభలో లేనటువంటి వ్యక్తిని, ఫ్యాక్షన్ ని పూర్తిగా రూపుమాపినటువంటి వ్యక్తిని నరరూప రాక్షసుడని రకరకాల మాటలు మాట్లాడుతుంటే, ఒక మనిషి ఆశయంతో ఏ మనిషి అయితే పేద ప్రజలకు చేశాడో ఆ రకంగా పేద ప్రజలకు చేయాలన్న ఆశయంతో రాజకీయాల్లోకి వచ్చి పేద ప్రజల దగ్గర నుంచి పేద ప్రజల దగ్గరికి వెళ్తే వాళ్ళు ఇచ్చినటువంటి ఆధారణ చూసి కుళ్ళుతో కుట్రతో వీళ్ళు మొదటి నుంచి ఆరోపణ చేస్తున్నారు. అధ్యక్ష, ఎటువంటి సంబంధము లేక అధ్యక్ష అవినీతి పైన మాట్లాడతారు. కోర్టులో ఉన్నాయి, కోర్టులు తేల్చాల్సింది. ఏ రకంగా అన్యాయంగా ఇరికిచ్చారో అందరికీ తెలుసు, దేశవ్యాప్తంగా తెలుసు. ఆ కోర్టులో ఉన్న అంశాలను మరిచి బాధ్యత లేకుండా అన్పార్లమెంటరీ వర్డ్స్ వాడుతూ సభను కూడా తప్పుదోవ పట్టించే విధంగా మాట్లాడిన మాటల పైన రూలింగ్ అడిగినాం అధ్యక్ష. అప్పుడు రూలింగ్ రాలేదు. కనీసం తను మాట్లాడుతున్న వాళ్ళు చేసినటువంటి ఆరోపణల్లో అన్ని కూడా సత్య దూరమైనటువంటి అటువంటి ఆరోపణలు చేయొద్దు, సభను ఆటల్లో పెట్టుకుందాం, కేవలం ఈ 3 నెలలు జరుగుతున్నటువంటి సంఘటనల పైన మాట్లాడదాము అని నాయకుడు కోరితే అధ్యక్ష, దానిపైన ఇష్టమానుసారం మాట్లాడటం అంటే అధ్యక్ష. ఒక నిమిషం అధ్యక్ష, ఎవరమైనా కూడా ఈ సభలో గౌరవం అన్నది ఉండాలి అధ్యక్ష. ఆ గౌరవం తప్పి మాట్లాడుతున్నది ఎవరో ఒకసారి రికార్డ్స్ వెరిఫై చేయండి అధ్యక్ష.